వీళ్ళు యవనస్తులు కూడా ఉన్నారు. ఎవరైనా దేవుని వాక్యాన్ని మాట్లాడాలని నా కోరిక. 10 నిమిషాలు ఇస్తా, ఎవరికైనా సమయం ఇస్తామండి, మాట్లాడితే మంచిదే అని నేనే కాదండి, ఈ సంఘంలోనూ కొందరు తయారవ్వాలి. ఎందుకు చెప్తానికి తయారవ్వాలన్న సంగతి, మా అమ్మ అండి, మాకు కూడా మొట్టమొదట మా పూర్వనాటుడు విగ్రహారాధకులే. మా అమ్మగారు మగపిల్లలు లేని, మాకు అందరికీ ఆడపిల్లలే, మా అమ్మకి 4 ఆడపిల్లల తర్వాత మగపిల్లలు లేరని అంతరేజ్ అని ఉండేదండి. అక్కడ అంతరేజ్ నర్సన్న ఉండేవాడు. అక్కడికి తీసుకెళ్ళి మేకలను తీసుకెళ్ళి అక్కడ బలిచ్చింది మగపిల్లల కోసం. తర్వాత పెద్దింట్లమ్మ గుడి అని అక్కడికి తీసుకెళ్ళి ఒక 4 కోళ్ళు పట్టుకెళ్ళి పెద్దింట్లమ్మ గుడికి ఇచ్చింది మగపిల్లల కోసం. తర్వాత ఇంకా బండి ముచ్చాలమ్మకు కూడా కొంత కానుక ఇచ్చిందని తీసుకెళ్ళి. ఇలా ఎక్కడికి వెళ్ళా కానీ ఏమి కూడా ప్రయోజనం కాలేదు. ఒక ప్రక్కన ఒక అమ్మ ఆశీర్వాదం అని ఒక అమ్మ ఉన్నది. అమ్మ ఉదయమ్మ, నీవు ఎన్ని విగ్రహాలకు వెళ్ళినా వేస్ట్, కానీ వీధిలో ప్రార్థన జరుగుతుంది, ఆ ప్రార్థన దగ్గరికి వెళ్ళి ప్రభువుని అడుగు, దేవా నాకు ఒక మొబైల్ కావాలని ఆయన నీ సేవకు సమర్పించుకుంటానని అనుకోమంటే అనుకున్నాదంట. అక్కడ ప్రార్థన కాడికి వెళ్ళి ఏమనుకున్నదంటే, అయ్యా నాకు మొబైల్ కావాలని ఆయన యేసుప్రభు అంట, నిజరక్షకుడు అంట, గర్భపాలు ఇచ్చేవాడు అంట, నాకు ఒక మంచి మోపిలోని దయచేయని సేవకు అప్పగిస్తానా అని అనుకుందంట మా అమ్మ. అనుకున్న ఇప్పుడు మరి గర్భంలో పడ్డాను నేను. అనుకున్న ఒక నెలకే గర్భంలో పడ్డాను పిల్లరా. పడిన తర్వాత నన్ను జన్మించిన తర్వాత జన్మించిన 15 రోజులకి ఒక చర్చిలో పాట వేసుకున్నారండి. ఎంతకంటే అప్పుడులోనూ 15 రూపాయలకు పాట వేసుకున్నారు. 15 రూపాయలు అప్పుడు ఆ కాలంలో 15 రూపాయలకు పాటేసుకుని మా అమ్మని ఏడ్పించాలని ఆ కుర్రోడిని నన్ను తీసుకుపోరంట వాళ్ళ ఇంటికి. నేను పాడుకున్నానని తీసుకుపోరంట. అక్కడి నుంచి ప్రెసిడెంట్ గారి దగ్గరికి, మనుషుల దగ్గరికి, వాళ్ళందరి దగ్గరికి తిరిగి, బాబోయ్ నా బిడ్డని పాటింటానండి, నా కొడుకుని తీసుకుపోరండి అని వాళ్ళందరితో చెప్తాను. వాళ్ళ మళ్ళీ తీసుకొచ్చి, అమ్మ ఏళ్ళకూరంగా తీసుకెళ్ళి నాకు ఎందుకునే, నీ బిడ్డని వేపించుకొని అంటే అలాంటి మరి సేవకే సమర్పించుకున్న మా అమ్మ 17 ఏళ్ళకి నేను సేవకే వచ్చాను పిల్లలు. ఎందుకంటే చాలామంది ఈనాడు పిల్లల్ని కలెక్టర్ అవ్వాలని, పెద్ద పెద్ద జాబులు చేయాలని కోరతారు తప్ప దేవుని సేవ చేయాలి, దేవుని సేవకులుగాను అయ్యి కొంతమంది రక్షించాలనే ఆశ ఒక్కరు కూడా ఉండదండి. నిజమే. మరి మన సార్ చెప్పారు చూసారా, మరి వాళ్ళ తల్లిగారు కూడా అలా సమర్పించుకుంటుంది ఏమో అనుకుంటున్నాను నేను నిజంగా అండి. ఆయన చూసేత సేవకు వచ్చారు, కొంతమంది రక్షించాలనే ఉద్దేశం అండి. అప్పుడు నాకు ఈ సేవకు వచ్చేప్పుడే